హలో ఫ్రెండ్స్, రాయలసీమలో తయారు చేసే పల్లి పొట్టు ఎప్పుడైనా చూసారా? దీనికి పల్లీలు, పప్పులు, చక్కెర ఇవన్నీ తీసుకొని పెట్టుకోవాలి. పల్లీలను బాగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి చల్లారేంత వరకు. పప్పులు కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను బాగా చేస్తున్నాను. వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎంత రోస్ట్ అయితే అంత టేస్ట్ ఉంటుంది పప్పు చెక్కకి, పల్లి పొట్టుకి. చూడండి, ఇలా పొట్టు అంతా తీసేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 కప్ షుగర్, చూడండి ఇక్కడ వేస్తున్నట్టు 1 కప్ షుగర్ వేసి అందులో హాఫ్ గ్లాస్ వాటర్, ఎక్కువ వేయకూడదు ఎందుకంటే పాకం మంచిగా రావడం కోసం తక్కువ వాటర్ వేసుకుంటే అప్పుడు మీకు మంచి పాకం అనేది వస్తుంది. చూడండి, హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను నేను. ఇలా కలుపుకోవాలి ఫస్ట్. సో చక్కెర అనేది బాగా కరిగి, చూడండి ఇక్కడ చక్కెర ఎంత బాగా కరుగుతుందో అప్పుడు పాకం అనేది మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇలా బాగా కరిగిన చక్కెర మంచి పాకంలా తయారవుతుంది. మంచి పాకం తయారైనప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. ఇది ఎందుకు వేస్తాము అంటే మన పల్లి పొట్టు అనేది మంచి రోస్ట్ లాగా టేస్ట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు వేయగానే మన పాకం అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఎప్పుడనే మన పాకం కలర్ చేంజ్ అవుతుందో ఇప్పుడు ఇది రెడీ టు మిక్స్. ఇలా పాకం కలర్ చేంజ్ అవ్వగానే మన పల్లీలన్నీ దీంట్లో వేసి ఒక ప్లేట్లో నెయ్యి పూసుకొని ఆ ప్లేట్లో ఇదంతా వేసుకొని చల్లారిన తర్వాత తినొచ్చు. చూడండి, ఇప్పుడు పాకం నేను చెక్ చేస్తున్నాను. ఇలా ఉంటే పాకం రెడీ అయిపోయినట్టు. చూడండి, కన్సిస్టెన్సీ అనేది మంచి జెలీలాగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే పప్పులు వేసేయాలి. చూడండి, ఇక్కడ బాగా జెల్లీ టైప్ అయింది. ఇప్పుడు పప్పులని వేసేద్దాం. పప్పులని వేసి బాగా కలిపి నెయ్యి పూసిన ప్లేట్లోకి తీసుకొని 1-2 అవర్స్ చల్లారించాక ఇలా విడివిడిగా చేసుకుంటే ఎంతో రుచికరమైన పల్లి పప్పు చెక్క పొట్టు రెడీ. ఇది రాయలసీమ స్పెషల్ అండి. మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నా వీడియో మీకు నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.